రూపారెడ్డి కేసులో ఎంత ప్రయత్నించినా అసలు మిస్టరీ మాత్రం వేయడం లేదు. ఇప్పుడు విచారణలో వస్తున్నటువంటి కొత్త విషయాలు, విచారణ జరుగుతున్న తీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే పోలీసుల అదుపులో 2 అనుమానితులు ఉన్నారు. ఇది సుపారీ మర్డర్ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రూపారెడ్డి భర్త రాజేందర్ను కూడా పోలీసులు విచారించారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ తగాదాలపై ఆరా తీస్తున్నారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇప్పటికే రాజేందర్ చాలా కోణాల్లో తెలిసిన వ్యక్తులే ఈ హత్య చేశారు అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపారెడ్డి శరీరం మీద 27 కత్తిపోట్లను గుర్తించినట్లుగా మనకు తెలిసిందే. కసి తీరేలా రూపారెడ్డిని పొడిచారు అంటూ పోలీసులు చెప్తున్నారు. రక్తపు మరకలున్న గ్లౌజులు, మంకీ క్యాప్ స్వాధీనం చేసుకున్నారు. అండ్ సీసీటీవీ ఫోటేజ్, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు రూపారెడ్డి అలాగే తన భర్త ఇద్దరికి సంబంధించిన సీసీటీవీ ఇటు కాల్ రికార్డింగ్స్ని, కాల్ డేటాని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ కాల్ హిస్టరీ ద్వారా కొంత సమాచారం బయటపడవచ్చు, అసలు మిస్టరీ బయటపడవచ్చు అని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రూపారెడ్డికి అంతిమ సంస్కారాలు కూడా పూర్తి చేశారు. హైదరాబాద్లో గుర్రంగూడలో ఆమె స్వగృహం సమీపంలోని సాహిబ్ నగర్ హిందూ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మృతురాలి బంధువులు, అంటే రూపారెడ్డి బంధువులు కానీ, బయట స్ట్రేంజర్స్ కానీ, అనుమానితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ అందరినీ కలిపి సుమారుగా 50 మందిని విచారించారట పోలీసులు. అయితే మేజర్గా అనుమానాలన్నీ కూడా ఆ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. మనందరం చూసాం, అదిగో సీసీ కెమెరాలో మీకు కనిపిస్తోంది. సీసీ కెమెరాలో అక్కడ మీరు ప్రజెంట్ చూస్తున్న విజువల్లో రూపారెడ్డి లాస్ట్ తన ఇంటికి వచ్చే ముందు రికార్డ్ అయినటువంటి విజువల్. అది సుమారుగా 5 గంటల సమయంలో సాయంత్రం అక్కడ మీకు కనిపిస్తుంది. స్కూటీ మీద రూపారెడ్డి ఇంటికి రీచ్ అవ్వడం మనకు కనిపిస్తుంది. మరొక విజువల్ నేను మీకు చూపించాను చాలా సందర్భాల్లో. ఆ వీడియోలో అదిగో ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోలో మీకు లాంగ్ వ్యూలో ఒక రెడ్ కలర్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకున్న ఒక పర్సన్ కనపడుతున్నాడు. అతనే ఈ దారుణానికి పాల్పడ్డాడు అంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బట్ అక్కడ దగ్గరలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక 2 కార్మికులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చు. ఆ వ్యక్తి ఇప్పుడు రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఈ వ్యక్తే అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు. మరి ఆ 2 ఎవరు అనే డీటెయిల్స్ మాత్రం పోలీసులు బయట పెట్టడం లేదు. ఆ 2 అంటే ఆ కార్మికులా, లేకపోతే రూపారెడ్డి క్లోజ్ సర్కిల్స్లో వాళ్ళ? ఎందుకంటే ఖచ్చితంగా ఇది సుపారీ గ్యాంగ్ ద్వారా చేయించిన హత్యగానే ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నట్లుగా కనపడుతుంది. అండ్ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ చూసినా కూడా, ఆ మొత్తం జరిగినటువంటి విధానం చూసినా అలాగే అనిపిస్తుంది. యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్, గతంలో కూడా ఆర్టీవీ అంశాలను ప్రస్తావించింది. అక్కడ నిజంగా దొంగతనానికి వస్తే పర్సులో ఉన్న 2 లక్షలు మాత్రమే తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా రూపారెడ్డి మెడలో ఉన్న గోల్డ్ కానీ, లేదంటే రూపారెడ్డి బ్యాగ్లో కీస్ ఉండొచ్చు, తన బీరువా సేఫ్ లాకర్ కీస్ ఉండొచ్చు. సో ఆ కీస్ ఉపయోగించడం లేదు అంటే నిజంగా దొంగతనం కోసం వస్తే ఇక రూపారెడ్డిని అడ్డు తొలగించుకున్నాడు కాబట్టి అప్పటికే 27 సార్లు కత్తితో అత్యంత దారుణంగా విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు కాబట్టి ఇక తనను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా మరిన్ని వస్తువులు దొంగతనం చేసే అవకాశం ఉంటుంది. కానీ కేవలం జస్ట్ బ్యాగ్లో ఉన్న ఒక 2 లక్షలు, ఒక ఫోన్ మాత్రం తీసుకువెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. అంటే దే ఆర్ ట్రయింగ్ టు డైవర్ట్ ఇట్. ఆ డబ్బులు తీసుకెళ్లడం అనే దాని ద్వారా దొంగలు చేశారు ఈ పని అని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినట్లుగా కనపడుతోంది. అండ్ అట్ ది సేమ్ టైం సాధారణ దొంగలైతే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా, కొత్త వాళ్ళు అయితే సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకవేళ కొంచెం ఆ ప్రాంతంలో 1-2 సార్లు తిరిగిన వాళ్ళు అయినా సరే ఆ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటారు. కానీ ఆ చుట్టుపక్కల వీధుల్లో కూడా సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ కెమెరాస్లో కూడా రికార్డ్ అవ్వకుండా వెళ్ళారు అంటే పక్కాగా పకడ్బందీగా ప్లాన్ వేశారు. ఆ ఇంటి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ఇంటికి చుట్టుపక్కల ఇళ్ళకు కానీ ఆ వీధుల్లో కానీ సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటు నుంచి రావాలి, ఎలా లోపలికి వెళ్ళాలి, ఇలా అన్నిటినీ పూర్తిగా వాళ్ళు ప్లాన్ చేసుకునే చేశారు అని అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ దొంగలు ఇంత కేర్ఫుల్గా ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ నిజంగా దొంగలే ఈ పని చేసి ఉంటే
ఖచ్చితంగా స్థానికంగా కొన్ని రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉండాలి. ఇప్పుడు పోలీసులు ఎలాగైతే అనుమానిస్తున్నారో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు ఇలా చేశారు ఒక ఇద్దరు అని అనుమానిస్తున్నారో దానికి తగ్గట్లుగా అయితే ఖచ్చితంగా కొన్ని రోజులుగా అక్కడే ఉంటూ అన్నిటిని పరిశీలిస్తూ ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, అక్కడ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటు నుంచి వెళ్తే రికార్డ్ అవుతాం, ఎటు నుంచి వెళ్తే రికార్డ్ అవ్వం, ఇలా అన్నిటినీ ప్రాపర్గా చెక్ చేసుకున్నారు అనేది మాత్రం కనపడుతుంది. ఒకవేళ దొంగతనం కోసం వస్తే మాత్రం అంత దారుణంగా రూపారెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటి, ఫ్రంట్ డోర్ సౌండ్ వినపడగానే వెనక నుంచి పరిగెత్తుతారు. అలా కాకుండా ఒకవేళ నిజంగా లోపలికి వచ్చేసారు అప్పటికే వీళ్ళు గమనించలేదు అనుకుంటే ఏదో ఒకటి తీసుకొని ముందు వాళ్ళని గాయపరిచి వాళ్ళు స్పృహ కోల్పోయేలా చేస్తారు, పారిపోతారు. అలా కాకుండా 27 సార్లు కత్తితో పొడిచారు అంటే దెర్ ఈజ్ సమ్ వెంజన్స్ బిహైండ్ దిస్. ఏదో ఒక కోపం, కొంత పగ కనపడుతుంది, ఒక ప్రీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ మనకు కనపడుతుంది. డోంట్ యూ థింక్ ఇట్స్ ప్రీ ప్లాన్డ్? మీకు అనిపించడం లేదా? అన్ని డాట్స్ కలిపితే చూడండి ఒకసారి. సీసీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో తెలుసు. ఆ టైంలో రూపారెడ్డి మాత్రమే వచ్చారని కూడా గమనించి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ తన భర్త కూడా వస్తే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే లోపలికి వెళ్ళింది ఒక పర్సనే అని అనుమానిస్తున్నారు కాబట్టి తన భర్త కూడా వస్తే, ఇద్దరు కనుక లోపలికి వస్తే ఇద్దరిని ఎదిరించి ఇలా చేయడం కష్టం అవుతుంది. భర్త కూడా ఉంటే, అంటే భర్త లేడని ముందే వాళ్ళకి తెలుసా? ఇది కూడా కొంచెం గమనించాలి. అంటే అప్పటికి వాళ్ళని ఫాలో అవుతున్నారా? ప్రతి విషయాన్ని వాళ్ళు నోట్ చేసుకున్నారా? సో జస్ట్ చూడండి ఒకసారి. సీసీ కెమెరాస్ తెలుసు, భర్త రాలేదని తెలుసు, అండ్ అక్కడ ఎలా పారిపోవాలో తెలుసు. దూరంగా కారు పెట్టారని కూడా అంటున్నారు. ఒకవేళ కార్మికులు అయితే కారు పెట్టరు కదా అక్కడ, అంటే దగ్గరలో పని చేసుకోవడానికి వచ్చిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులే అయితే వాళ్ళు 500-1000 రూపాయలు సంపాదించుకోవడానికి ఒక రోజు కూలీ సహజంగా ఎంత ఉంటుంది? ఏ పని చేసుకున్నా ఒక 700 ఉండొచ్చు, 800 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, మహా అయితే 1200 ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కార్ మెయింటైన్ చేసి అక్కడికి వచ్చి దొంగతనం చేసే పరిస్థితి ఉంటుందంటే వెరీ వెరీ మైన్యూట్ ఛాన్సెస్ ఉంటాయేమో, అంతే తప్ప అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కువ పాసిబిలిటీస్ ఇట్స్ ప్రీ ప్లాన్డ్ అని చెప్పడానికే కనిపిస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది? ఇప్పటివరకు 50 మందిని విచారించారట. మరోవైపు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్స్ ప్లాన్, ఖచ్చితంగా ఇంకా ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ చేసిన పని కాకపోతే ఇంకా తొందరగా బయటపడేవాళ్ళు. సో ఎవరో సుపారీ గ్యాంగ్ చేశారు, వాళ్ళు స్థానికులు కాదు అంటూ కొంతవరకు అనుమానాలు ఉన్నాయి. అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, వాళ్ళు పనిలో పనిగా బ్యాగ్లో చూసి డబ్బులు ఫోను కనపడితే తీసుకువెళ్ళిపోయారా, లేకపోతే ఆ ఫోన్లో ఇంకేదైనా సమాచారం ఉంటే దానికోసం తీసుకువెళ్ళిపోయారా? ఇలా చాలా అనుమానాలు వస్తున్నాయి. మీ అనుమానాలు ఏంటి ఈ విషయంలో? అచ్యుత్ మనతో ఉన్నారు, మా ప్రతినిధి అచ్యుత్. ఇప్పుడు చాలా